సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుప్రసాద్. ఏఎస్డిఎస్ ఆధ్వర్యంలో బాల హక్కుల వారోత్సవంలో భాగంగా రేకపల్లి కార్యాలయ ఆవరణలో బాలికలపై లైంగిక దోపిడీ మరియు లైంగిక వేధింపుల గురించి ప్రపంచ బాలల వేధింపుల నివారణ దినోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాలకు చెందిన బాలికలు పాల్గొని సాంస్కృతిక కార్యక్రమాల్లో నిర్వహించారు. అనంతరం వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన వారికి ప్రశంసా పత్రాలను మెమోటోలను అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ మాజీ సభ్యులు ఏఎస్డిఎస్ డైరెక్టర్ ఉండవల్లి గాంధీబాబు మాట్లాడుతూ బాల్య వివాహాలు వద్దు, చదివే ముద్దు, బాలికల అభివృద్ధి చదువుతోనే సాధ్యమని అన్నారు. అలాగే చింతూరు డివిజన్ పరిధిలోని బాల్య వివాహాలు జరిగిన ప్రాంతంగా చూడాలంటే మాత్రం అందరూ కృషి చేయాలని అయితే ఆయన కోరారు. ఈ కార్యక్రమానికి హాజరైన చింతూరి డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ పుల్లయ్య, ఎటపాక సిఐ కన్నప్పరాజులు మాట్లాడుతూ బాల్య వివాహాలు చేసుకుంటే వారి జీవితాలు ఎలా పాడవుతాయనే విషయాన్ని అయితే మాత్రం పిల్లలకు వివరించారు. గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి కూడా బాలబాలికలకు అయితే క్షుణ్ణంగా అవగాహన కల్పించారు. పిల్లల వారోత్సవాల సందర్భంగా ఈ రోజు ఏఎస్డిఎస్ ఆధ్వర్యంలో అలానే ఐటీడీఏ, ఐసిడిఎస్, మెడికల్ డిపార్ట్మెంట్, పోలీస్ అందరం కలిసి సంయుక్తంగా ప్రతి సంవత్సరం ఆనవాయితీగా కూడా ఈ బాలల హక్కుల మీద ఈ బాలల అబ్యూజ్ ఈ 19వ తారీఖు ఒక రోజుగా ప్రకటించడం ప్రభుత్వాలు. ఈ సందర్భంగా తీసుకుని మనము వారోత్సవాల్లో భాగంగా కూడా ఈ 4 మండలాల ఈవెంట్ చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా మనం ఏంటంటే మన ఉద్దేశం మెయిన్గా పిల్లలు చైతన్యం కావాలి, నాలెడ్జ్ పెరగాలి. ఒక మండలం నుంచి ఇంకో మండలం వాళ్ళు ఎలా చేస్తున్నారు, ఎలా ఆడుతున్నారు, ఎలా పాడుతున్నారు, ఎలా మాట్లాడుతున్నారు అనేది ఒక ఎడ్యుకేషన్తో పాటు వాళ్ళ సాంప్రదాయాలని కాపాడుతూనే ఆడపిల్లల ఎదుగుదల కోసం, ఇందాక డిఎండి గురించి అమ్మాయిల ఎదుగుదల కోసం మనందరం కూడా కృషి చేయవలసిన అవసరం ఉంది. మేజర్గా తల్లి పిల్లల మరణాలు తగ్గాలి అంటే చైల్డ్ మ్యారేజెస్ కూడా తగ్గాలి. ఆడపిల్లలు అందరూ కూడా మంచి చదవాలి, ఎదగాలి అనే ఉద్దేశంతో ఏజ్డేస్ ఎప్పుడు నిరంతర ప్రక్రియ చేస్తుంది. హక్కుల కోణంలో చూసినప్పుడు ఏంటంటే హక్కు అనేది డిగ్నిటీ, గౌరవంగా బతకడానికి భారత రాజ్యాంగం పౌరులకు ఎలాగైతే హక్కులు ఇచ్చిందో పిల్లలకు కూడా హక్కులు సంక్రమించాయి. హక్కు అనేది గౌరవం. పిల్లలు గౌరవపదంగా ఎదగాలి అంటే అది ఇంట్లోనూ, స్కూల్లోనూ, బయట కూడా ఈ హక్కులు అమలు జరగవలసిన అవసరం ఉంది. అందరూ కూడా సహకరించాలి. పేరెంట్స్ దగ్గర నుంచి మొదలవ్వాలి. ముందు పిల్లల హక్కులు సంరక్షణలో పిల్లల ఆడపిల్లలైనా, అబ్బాయి అయినా, అమ్మాయి అయినా ఒకేలా చూడాలి. ఆడపిల్లలకేమో చీపురిని, అబ్బాయిలకి బ్యాట్ ఇచ్చే కాలం పోవాలి. ఇద్దరిని సమానంగా చూడాలి, చదివించాలి. అట్లనే స్కూల్లో కూడా, బయట కూడా వాళ్ళని గౌరవించే విధంగా వాళ్ళు ఏం కోరుకుంటున్నారు, ఏం చేయాలనుకుంటున్నారు అనే దాన్ని మనము కానీ అవకాశం ఇస్తే వాళ్ళు ఆకాశమే హద్దు. 2 ఆదివాసీ ప్రాంత పిల్లలందరూ కూడా చాలా యాక్టివ్గా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఎప్పుడు నేను ఒకటే మేము నమ్ముతాము, ప్రోత్సాహం ఉండి సపోర్ట్ చేస్తే ఈ ప్రాంత పిల్లలందరూ ఏ ప్రాంత పిల్లలకి తక్కువ కాదు అనేది మనం నిరూపిస్తా ఉన్నారు. అదే కోణంలో ముందుకు తీసుకెళ్లనే ఉద్దేశంతో ఏజ్డేస్ నిరంతరంగా పిల్లల హక్కుల విషయంలో నిలబడతా ఉంది. అట్లనే పిల్లల కోసం పనిచేసిన వాళ్ళు ప్రోత్సహించే దాంట్లో భాగంగా ఈ రోజు మనం అన్ని డిపార్ట్మెంట్కి కూడా సహకారం చేయడం జరిగింది. ఇది నిరంతర ప్రక్రియ. రెండోది, ఈ డివిజన్ అంతా చింతూరు ఐటీడీఏని అన్ని డిపార్ట్మెంట్లతోటి కలిసి సంయుక్తంగా చైల్డ్ ఫ్రెండ్లీ డివిజన్ గా చేయాలనేది మా అందరి ఆశయం. మీ మీడియా సపోర్ట్ కూడా కావాలని కోరుకుంటూ ధన్యవాదాలు. మన బాలల దినోత్సవ వేడుకల్లో భాగంగా బాలల దినోత్సవ వారోత్సవాల కింద ఈరోజు బాలల వేధింపుల నివారణ దినోత్సవాన్ని ఈ ఏఎస్డిఎస్ సంస్థ ఆధ్వర్యంలో, అలాగే మన ఐటీడీఏ చింతూరు వారి ఆధ్వర్యంలో ఆల్ డిపార్ట్మెంట్లు పార్టిసిపేట్ చేసి ఈ యొక్క ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం చాలా ఆనందదాయకం. దాంట్లో పోలీసుగా మా బాధ్యతగా మేము కూడా అటెండ్ అవ్వడం. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే బాలలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని వేధింపులు అంటే అనేక బాల్య వివాహాలు కానీ, బాలల అక్రమ రవాణా కానీ, వాళ్ళపై వేధింపులు, ఇట్లా అక్రమ రవాణా, పిల్లలపై వెట్టి చాకిరి, వీటన్నిటికీ ఈ వేధింపుల కింద భావించి దాని నుంచి వాళ్ళంతట వాళ్ళు తద్వారా తల్లిదండ్రుల్ని వాళ్ళని అవేర్ చేయడం, ఎడ్యుకేట్ చేయడం అనేది మా యొక్క ఆల్ డిపార్ట్మెంట్స్, పోలీస్తో పాటు ఐసిడిఎస్ కానీ, అంగన్వాడీ కానీ, ఏఎన్ఎంస్, లోకల్ ఈ మన ఏజెన్సీలో మన్యంలో ఎంత అవైలబుల్గా ఉన్న డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా వాళ్ళని ఎడ్యుకేట్ చేసే భాగంగా ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పిల్లలు వీళ్ళందరూ ఆల్ డిపార్ట్మెంట్లు వారి యొక్క బాధ్యతగా, ముఖ్యంగా మనకేంటంటే ఈ ఏజెన్సీలో బాల్య వివాహాలు అనేవి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. దాన్ని ఐసిడిఎస్ పరిధిలో వాళ్ళకేమన్నా సమాచారం ఉన్నా
మా పోలీస్కి అందించడం, అట్లాగే అంగన్వాడీస్, ఐసిడిఎస్ వాళ్ళు విలేజ్ విజిట్స్ లో భాగంగా వాళ్ళని తల్లిదండ్రులకి అవగాహన కల్పించడం అదే ముఖ్య ఉద్దేశంగా ఇక్కడ ఒక ప్రోగ్రామ్స్ జరగడం జరిగింది. దానిలో ఏవైనా ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా కానీ పోలీస్కి సత్వరమే మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, దాని మీద చట్ట పరిధిలో మేము కూడా యాక్షన్ తీసుకోవడం, అలాగే ప్రతి చోట కూడా అన్ని స్కూల్స్ కానీ హాస్టల్స్ కానీ మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మేము కూడా ఫ్రీక్వెంట్ గా వాళ్ళని ర్యాండమ్ గా విజిట్ చేయడం జరుగుతుంది. వాళ్ళ ఫుడ్ విషయంలో న్యూట్రిషన్ ఎట్లా ఉంటున్నాయి, శానిటైజేషన్ ఎలా ఉంటుంది అవన్నీ కూడా వెరిఫై చేసి మేము కూడా మిగతా డిపార్ట్మెంట్స్ కి పైకి రిపోర్ట్స్ కూడా సబ్మిట్ చేయడం కంటిన్యూగా జరుగుతుంది. ఇదంతా వాళ్ళ యొక్క పిల్లలు ఏదైతే వాళ్ళకి మనం కల్పించాల్సిన బాధ్యత ఉందో వాళ్ళని అవేర్ చేయడమే మన ముఖ్య ఉద్దేశంగా ఈ ప్రోగ్రామ్ చేయడం. ఇలాంటి చేయడం దాంట్లో పోలీస్ కూడా పాలు పంచుకోవడం హ్యాపీగా ఉందంటే మొట్టమొదటిసారి నేను డబ్ల్యూబీసీ చూశాను సార్ ఈ కార్యక్రమం రావడం వల్ల. ఆ స్ఫూర్తితోటి ఇప్పటి వరకు ఈ 4 మండలాల నుంచి పిల్లల్ని ఒక చోట గ్యాదర్ చేయాలి, 10 మంది అయినా అనే ఉద్దేశంతో ఏఎస్డిఎస్ ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తా ఉంది. సేమ్ టైం పిల్లల హక్కుల కోసం ఒక 30 సంవత్సరాల నుంచి కూడా ఏఎస్డిఎస్ పనిచేస్తా ఉంది. అందులో భాగంగా కూడా ఈ ఈవెంట్ ఎప్పుడు నిర్వహిస్తా ఉన్నాం. రెండోది ఏంటంటే ఆడపిల్లలు చదవాలి, ఎదగాలి అనే ఉద్దేశంతో ఆడపిల్లల చదువుల కోసం కావచ్చు, తర్వాత మగపిల్లల చదువుల విషయంలో కావచ్చు, ఆదివాసీ ప్రాంతంలో ఉన్న పిల్లలు అవకాశాలు ఇవ్వాలి, ప్రోత్సాహం ఉంటే ఆకాశమే హద్దు వాళ్ళకి అనే కాన్సెప్ట్ తోటి బయట ప్రపంచానికి కూడా తెలియజేయాలనే ఉద్దేశంతో కూడా ఈ ఈవెంట్ కండక్ట్ చేస్తున్నాం. ఇంకొక విషయం ఏమంటే ఏఎస్డిఎస్ ఎప్పుడు నిరంతరంగా చేస్తున్న ఎక్కడ ఇబ్బంది జరిగినా స్పందించడము, పై అధికారుల దృష్టికి తీసుకెళ్లటము, పరిష్కరించడంతో పాటు